రైతు మిత్రులకు నమస్కారం. ఈరోజు మన యువ రైతు తన వ్యవసాయ క్షేత్రంలో నూతన మినికిట్లు వరి రకాలు తీసుకొచ్చి సాగు చేయడం జరుగుతుంది. పూర్తి వివరాలు మన రైతు మాటల్లో విందాం. నమస్కారం. ముందుగా బీకేఆర్ రైతు నేస్తాన్ని వీక్షిస్తున్న రైతులకు మిత్రులకు నమస్కారాలండి. మాది పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి గ్రామం. చాలా సంవత్సరాలుగా మనం వ్యవసాయం చేయడం జరుగుతుంది. మాది పూర్తి వ్యవసాయ కుటుంబం. మా తల్లిదండ్రులు కూడా వ్యవసాయం మీదనే ఆధారపడి వ్యవసాయం చేయడం జరిగింది. నేను కూడా ఈ వ్యవసాయంలో వస్తున్న మినికిట్ రకాలను అంటే నూతన వంగడాలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్న నూతన వంగడాలను తీసుకొని వచ్చి మనకు సొంతగా ఉన్న 4 ఎకరాల భూమిలో ఏది 1 ఎకరా కానీ 20 గుంటల వరకు సాగు చేయడం జరుగుతుంది. ఈ రబీ కాలంలో ప్రత్యేకంగా 1 ఎకరన్నర వరకు నేను WGL 1537 అనేది రకాన్ని సాగు చేయడం జరిగింది. వరంగల్ వ్యవసాయ పరిశోధన స్థానం రీసెర్చ్ సెంటర్ నుండి WGL 1537 రకాన్ని తీసుకొని రావడం జరిగింది. ఈ WGL 1537 రకము మా మిత్రుడు వర్షాకాలంలో సాగు చేసినప్పుడు 32 క్వింటాల దిగుబడి సాధించడం జరిగింది. ఈ దొడ్డు గింజ రకం అండి. WGL 1537 అనేది దొడ్డు గింజ రకం. వర్షాకాలంలో 32 క్వింటాలు వచ్చినప్పుడు వేసంగిలో 35 క్వింటాలు కంపల్సరీ వస్తుంది అన్న ఉద్దేశంతో ప్లస్ దిగుబడి కూడా మంచిగా రావడం జరిగింది. పొలానికి కూడా ఈ రకానికి సంబంధించి కూడా డిసీజులు అనేటివి కూడా చాలా తక్కువగా ఉండడం జరిగింది. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే. మీరు ఎన్ని ఎకరాలలో ఈ సాగు చేస్తున్నారు? మేము ఎకరన్నరలో ఈ WGL 1537ను సాగు చేయడం జరిగింది. పంట వ్యవధి కాలం? ఇది పంట వ్యవధి కాలం వచ్చేసి 130-35 రోజుల కాలం అండి. వర్షాకాలంలో 130, వేసంగిలో 135 రోజులలో రావడం జరుగుతుంది. ఇది దొడ్డు గింజ రకము. నూతన మినికిట్ వరి రకంలో ఎటువంటి డెఫిషియన్సీ కనిపిస్తుంది? మీకు ఏమైనా డెఫిషియన్సీ ఉన్నదా? మనము అబ్జర్వ్ చేసినట్టయితే ఈ నూతన మినికిట్ రకము WGL 1537కి చాలా ఇమ్యూనిటీ ఉండి ఎటువంటి డిసీజును తట్టుకునే ఇమ్యూనిటీ ఉంది కాబట్టి దాదాపుగా 99% ఎటువంటి డెఫిషియన్సీ అయితే మనకు కనబడలేదు. పక్కల బొక్కల రెక్కలను సక్కంగా మోసేవు మొక్కల పరువముచ్చి సేను వంగి పైరు కాపు మేలు పొంగి. దీనికి అడుగుపాటుగా ఫస్ట్ నాటు వేసినప్పుడు ఎకరాకు ఒక 25 కిలోల యూరియా, 25 కిలోల పొటాష్, 25 కిలోల DAP మాత్రము వాడాను. రెండో దఫలో మళ్ళీ ఇది యూరియా 25 కిలోలు ప్లస్ దాంతోపాటుగా 28 ఉన్న కోరమండల్ వారిది అది వాడడం జరిగింది. మూడో డోసుగా మనము మళ్ళీ 25 కిలోల నత్రజని, 25 కిలోల పొటాష్ వాడడం జరిగింది. ఇది పురుగు సమస్య, తెగులు సమస్య ఎటువంటిది లేదండి, ఎటువంటి డెఫిషియన్సీ లేదు. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. కాకపోతే మనము ఎటువంటి డెఫిషియన్సీ లేదు అని మనం ధీమాగా ఉండడం కంటే ఒకసారి మనం మందు పిచికారీ చేసుకున్నట్లయితే బాగుంటుందన్న ఉద్దేశంతో మనం ఒకేసారి మందు పిచికారీ చేయడం జరిగింది. ఆ మందు కూడా ఒకటి మైక్రో న్యూట్రియంటు. మనం చాలాసార్లు ప్రతి వీడియోలో మీకు చెప్పుకుంటూనే ఉంటున్నానండి, మైక్రో న్యూట్రియంటు వాడడం లేదు రైతులు. మైక్రో న్యూట్రియంటు కంపల్సరీ వాడాలనేది. మైక్రో న్యూట్రియంటు ప్లస్ దాంతోపాటుగా చీడపీడల కోసము, తెగులు సమస్య కోసము ఓన్లీ కార్బండిజం వాడడం జరిగింది. మళ్ళీ మనకు మొగి పురుగు సమస్య కోసము ఐసోసైక్లోసిరమ్ ఇన్సిపియోను వాడడం జరిగింది. ఈ మనం అడవుపాటు మందులు ప్లస్ ఒకటేసారి మనం మందు మాత్రం పిచికారీ చేయడం జరిగింది. మిగతా వరి రకాలు ఉన్నా కూడా ఈ నూతన మినికిట్ వరి రకాన్ని ఎందుకు ఎంచుకున్నారు? మిగతా రకాలు మనకు మార్కెట్లో చాలా రకాలుగా ఉన్నాయండి. JGL 24423 చాలా బ్రహ్మాండమైన వెరైటీ, అది కూడా మంచి దిగుబడి రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకు KNM 118 ప్లస్ దాంతోపాటుగా MTU 1010 ఇవి మనకు రబీ కాలంలో ఈ పొలంలో అగ్గి తెగులు, మెడవిరుపు అనేది చాలా ఎక్కువగా రావడం జరుగుతుంది. 24423 దిగుబడి దాని ద్వారా మనకు ఒక 40 నుండి 50% అనేది దిగుబడి తక్కువ రావడం జరుగుతుంది. ఈ అగ్గి తెగులు ప్లస్ మెడవిరుపును
తట్టుకునే వెరైటీలను మనము ఎన్నుకొని మనం సాగు చేసినప్పుడు మంచి దిగుబడి ఉంటుందన్న ఉద్దేశంతో మనం ఈ ఫీల్డ్ను ఈ వెరైటీని ఎన్నుకోవడం జరిగింది. అన్ని గింజలు పాలు తాగే దశలో ఉందండి. నా పొలం వచ్చేసి దాదాపు 110 రోజులు అవుతుంది ఈ రోజు వరకు. ఇంకొక 20 డేస్లో కంపల్సరీ హార్వెస్టింగ్కు సిద్ధంగా ఉండడం జరుగుతుంది. మీరు ఇంతకుముందు సాగు చేసిన వరి రకాలకును ఈ నూతన మినికిట్ వరి రకం చేస్తున్నారు కదా, ఇప్పుడు ఏమైనా చేంజెస్ అబ్జర్వ్ చేశారా మీరు ఇందులో? అదేనండి, ఇప్పుడు మనం చాలా రకాలుగా మనకు మార్కెట్లో ఉన్నాయని చెప్పడం జరిగింది. MTU 1010 కానీ, KNM 118 కానీ, JGL 24423 కానీ చాలా రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అవి మనకు అగ్గి తెగులు సమస్యలు ప్లస్ మెడవిరుపు సమస్యలు కానీ తెగులు సమస్యలు చాలా రావడం వలన మనం ఈ నూతన మినికిట్ రకాలను మనం ఎంచుకోవడం జరిగింది. ఈ మనం సాగు చేస్తున్న ఈ మినికిట్ రకాలను రైతు స్థాయిలోనే మనం విత్తనోత్పత్తి చేసుకొని ఇది తోటి రైతులకు కూడా మనము ఇచ్చే విధంగా మనం ఫీల్డ్ను ఆ విధంగా మనం సాగు చేయడం జరుగుతుంది. మార్కెట్లో మనకు ఇది గ్రేడ్ ఏ రకం కింద వెళ్ళడం జరుగుతుంది. గింజ నాణ్యత కూడా చాలా బాగుంది. ఇది మనకు బియ్యం కూడా టర్నోవర్ 66% రావడం జరుగుతుంది. మరియు పూర్తి సమాచారం కోసం పూర్తి వీడియోను చూడండి. అదేవిధంగా విత్తనాలు ఇట్లా అవసరం పెట్టాలనుకున్న రైతులు కూడా మా నెంబర్కు స్క్రీన్ పైన కనబడే నెంబర్కు కాల్ చేసి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు.